Hi everyone, this is Dr. Kavita, gynecologist, Kirtana Hospital, విశాఖపట్నం. పీసీఓడి ప్రాబ్లమ్ ఉన్న పేషెంట్స్‌లో ప్రెగ్నెన్సీ రావటం కోసం మెడిసిన్స్ వాడేటప్పుడు వాళ్ళకి ఓవులేషన్ ఇంజెక్షన్ అనే డ్రగ్స్ ఇస్తాం. సో, ఈ మెడిసిన్స్ ఎఫెక్ట్ వల్ల ఓవరీలో ఫాలికల్స్ అనేవి పెరిగి వాటి నుండి అండం అనేది విడుదలవుతూ ఉంటుంది. సో, స్కాన్ చేసేటప్పుడు అండం విడుదలవుతుందా లేదా అనేది కనిపిస్తుందా అని ఈరోజు మార్నింగ్ ఓ పేషెంట్ అడిగారు. అండం అనేది మన కంటికి కనపడని ఒక కణం అనమాట. అంటే మైక్రోస్కోపీ ద్వారానే మనం దాన్ని చూడగలుగుతాం. బట్ స్కానింగ్‌లో కొన్ని ఫీచర్స్‌ని బట్టి అండం అనేది విడుదలైందా లేదా చెప్పగలుగుతాం. సో, అవేంటో చూద్దాం రండి. ఈ పేషెంట్‌కి అండము పెరగడానికి మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత ఫాలిక్యులర్ స్టడీ చేసినప్పుడు డే 12 అంటే పీరియడ్ వచ్చినాక 12వ రోజు తీసిన స్కాన్ అనమాట. ఈ స్కాన్‌లో రైట్ ఓవరీలో ఇలా నల్లగా స్పాట్‌లా కనిపిస్తుంది కదా! దీన్ని డామినెంట్ ఫాలికల్ అంటాం. అంటే అండం విడుదలవ్వటానికి రెడీగా ఉన్న సైజ్‌కొచ్చినప్పుడు దాన్ని డామినెంట్ ఫాలికల్ అంటాం. ఇంచుమించుగా 2 సెంటీమీటర్స్ వరకు కూడా సైజ్ రీచ్ అవ్వాల్సి ఉంటుంది. సో, ఈ ఫాలికల్ సైజ్ 2.2 అండ్ 2.6 సెంటీమీటర్స్ ఉంది. అదేవిధంగా ఫాలికల్ సైజ్ పెరగడంతో పాటు గర్భాశయం లోపల పొర కూడా థిక్‌గా అవుతుందనమాట. సో, అండం విడుదలయ్యే టైం కల్లా కూడా ఆ లేయర్ ఇలాగా 3 లైన్స్ కింద కనిపిస్తుంది. ట్రిపుల్ లైన్ అంటాం. సో, ఈ విధంగా ఉంటే ఆ లేయర్ అనేది కూడా ప్రెగ్నెన్సీ రావటానికి అనుకూలంగా ఉందని కన్సిడర్ చేస్తాం. సో, ఈ పేషెంట్‌కి 14వ రోజు తీసిన స్కానింగ్ అనమాట. అంటే ఈరోజు తీసిన స్కానింగ్ ఇది. సో, ఓవరీలో ఇంతకుముందు బ్లాక్ స్పాట్‌లా ఉంది కదా! అదంతా కూడా కొలాప్స్ అయిపోయింది. అంటే అది పగిలిపోయి దాని లోపల ఉన్న ఫ్లూయిడ్ అంతా కూడా ఈ విధంగా బయటకొచ్చేస్తుందనమాట. సో, ఇట్లా పగిలిపోతేనే దాన్ని మనం ఓవ్యులేషన్ అంటాం. ఇక్కడ మనం పగిలిపోయిన ఫాలికల్‌ని చూడగలుగుతున్నాం. అట్లాగే బయటకొచ్చేసిన ఫ్లూయిడ్ అనమాట. ఫ్రీ ఫ్లూయిడ్ అంటాం. సో, ఈ విధంగా మనం ఓవ్యులేషన్ అయిందని తెలుసుకోగలం కానీ యాజ్ సచ్ ఓవ్యులేషన్ అయిన తర్వాత ఎగ్‌ని మాత్రం చూడలేం. ఈ విధంగా స్కాన్‌లో మనకి ఓవులేషన్ అయిందా లేదా అనేది ఈ లక్షణాలు బట్టి తెలుసుకోవచ్చు. సో, తప్పనిసరిగా పీసీఓడి కానీ, మరి ఏదైనా ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్‌కి ఇలా అండం పెరగడానికి మెడిసిన్స్ వాడేటప్పుడు అందరు పేషెంట్స్ ఒకేలాగా రెస్పాండ్ అవ్వకపోవచ్చు. కొంతమంది ఒక మెడిసిన్స్‌కి రెస్పాండ్ అయితే, కొంతమంది మరొక డోస్‌కి రెస్పాండ్ అవ్వచ్చు. కానీ వాళ్ళు ఆ డోస్‌కి రెస్పాండ్ అవుతున్నారా లేదా అనేది మాత్రం తప్పనిసరిగా ఈ విధంగా ఫాలిక్యులర్ స్టడీ చేసుకొని ఓవులేషన్ అవుతుందా లేదా అనేది మాత్రం కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. I hope this information is useful to you. Share this information with your family and friends. Thank you.